जय राधा माधवा कुंज विहारी श्री चैतन्य महाप्रभु की, श्री राधा माधव की, श्री चैतन्य चरितामृत की, गौर प्रेमानंदे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरुं श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं
अद्वैतं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सगणललिता श्री विशाखान्वितं च। हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्तकांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। అందరికీ స్వాగతం। తెలుగు అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎనీబడి డజంట్ అండర్స్టాండ్ తెలుగు? తెలుగు ఈజ్ అ కామన్ లాంగ్వేజ్. ఇట్స్ వన్. తెలుగు చెప్పచ్చా? కెన్ యు స్పీక్ ఇన్ తెలుగు? ఇస్ ఇట్ ఓకే ఫర్ ఎవ్రీవన్? ఓకే. So, Mataji is there. Okay. I'll speak a little bit in English in between. Is that fine? Okay. So, ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు మీరందరూ కూడా ఈ యొక్క పండుగకు వచ్చిన స్వాగతం. ఒక 30 నిమిషాల పాటు లెక్చర్ చెప్తాను. కొంచెం శ్రద్ధగా విన్నట్లయితే మనకి ఇంత దూరం వచ్చిన దానికి ఏదైనా ఉపయోగం ఉంటుంది. సో రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు బి సిట్. ప్లీజ్ సిట్. జస్ట్ ఫోకస్ ఫర్ సమ్ టైమ్. సో చైతన్య మహాప్రభు ఆవిర్భావ తిథి. మనందరికీ కృష్ణుడు అంటే తెలుసు, రాముడు అంటే తెలుసు, వెంకటేశ్వర స్వామి అంటే తెలుసు. చైతన్య మహాప్రభు అంటే ఫస్ట్ టైం ఎవరు ఉన్నారు ఇక్కడ? మహాప్రభు, చైతన్య మహాప్రభు ఎవరైనా ఫస్ట్ టైం ఉంటున్నారు ఇక్కడ? అందరికి తెలుసా? వెరీ గుడ్. చైతన్య మహాప్రభు అంటే మన తెలుగు వాళ్ళకి ఎవరికి తెలియదు. కాబట్టి ఫస్ట్ చైతన్య మహాప్రభు ఎవరో తెలుసుకుందాం. రైట్. శ్రీ ప్రభుపాద అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థాపకాచార్యులు. చైతన్య మహాప్రభు గొప్పతనం మనం తెలుసుకోవడానికి ప్రభుత్వాలు వాళ్ళని తెలుసుకుంటున్నాము. వితౌట్ మెర్సీ ఆఫ్ శ్రీ ప్రభుపాద యూ విల్ నాట్ అండర్స్టాండ్ లార్డ్ చైతన్య. మన చైతన్య మహాప్రభు ఇంట్రడ్యూస్ చేసింది ప్రభుపాద వారికి. అందుకే శ్రీ ప్రభుపాదకి. సో ఏ విషయాన్ని తెలుసుకోవాలంటే గురు సాధు శాస్త్రం. అవునా? ప్రతి విషయం కూడా మనకు శాస్త్రం ద్వారా తెలుసుకోవాలని చెప్తారు. కాబట్టి మనకి ఎన్నో పురాణాలు ఉన్నాయి, ఎన్నో వేదాలు ఉన్నాయి. చైతన్య మహాప్రభు గురించి చాలా భాగవతంలో కానీ, చైతన్య చరితామృతం కానీ, భవిష్య పురాణంలో కూడా చైతన్య మహాప్రభు రాసిందనమాట. ఆనందర్షు కళారోమో హర్ష పురాణం తపోదన సర్వే మామ ఏవ దృక్షంతి కలో సన్యాస రూపిణం.
O austere sage, you should know that in this age of Kali, everyone will seem a transcendental form as sannyasi. I'll be exhibiting symptoms of ecstasy like shedding tears of bliss and hair standing in ecstasy. భవిష్య పురాణం చెప్తే ప్రభు మేము తెలుగు వాళ్ళు మాకు విష్ణు సహస్రం తప్ప ఏం తెలీదు, రోజు ఇదే పాడుకుంటాం మేము అంటే. అందుకే విష్ణు సహస్రంలో కూడా చైతన్య మహాప్రభు భగవంతుడు, ఆయన దేవాదేవుడు అని విష్ణు సహస్రంలో చెప్పబడింది. ఎవరు చెప్తారు విష్ణు సహస్రం బాగా రోజు పాడేవాళ్ళు? Somebody read all together, ladies. పడండి. సువర్ణవర్ణో హేమాంగో వర్ణాగశ్చంద్రనందవి సన్యాసాతు చంపా సంతిష్టో శాంతి పరాయణః. ఎంఎస్ సుబ్బలక్ష్మి పాడవద్దు కదా, సార్ ట్రై చేస్తారా? పడండి. సువర్ణవర్ణో హేమాంగో వర్ణాగశ్చంద్రనందవి సన్యాసాతు చంపా శాంతిష్టో శాంతి పరాయణః. The Lord in the incarnation of Sri Gaurasundara has a golden complexion. Indeed, his entire body, which is very nicely constituted, is like a molten gold. Sandalwood purple is smeared all over his body. He will take the fourth order of spiritual life, sannyas, very much self-controlled. He will be distinguished from Mayavadi sannyasis in that he will fixed in devotional service and spread the Sankirtan movement. విష్ణు సహస్రం చెప్పబడింది, భాగవతం చెప్పబడింది, భవిష్య పురాణం చెప్పబడింది. ఎవరంటే అయినా సన్యాసి రూపంలో వచ్చిన ఒక సాధువు. ఎందుకు వచ్చాడు చైతన్య మహాప్రభు ఈ యుగంలో తెలుసుకోవాలి. చైతన్య మహాప్రభు వచ్చేది ప్రతి శాస్త్రంలో ఉందన్నమాట, ప్రతి పురాణంలో ఉంది. సో చైతన్య మహాప్రభు రావడానికి 3 కారణాలు ఉన్నాయండి. There are 3 reasons why Mahaprabhu came. Everybody is listening? అందరూ వింటున్నారా? వెరీ గుడ్. ఏ వేదాలు చదివినా, ఏది పురాణాలు చదివినా, ఎక్కడ చదివినా కూడా ఒకటే దాన్ని డిస్కస్ చేస్తారు, తెలుసా? భక్తి. అంతేనా? అంటే భక్తి అంటే అందరికీ ఒక డెఫినేషన్ ఉంది, దాని గురించి డిస్కస్ చేద్దాము. భక్తుడు, భక్తి, భగవంతుడు. చెప్పండి. ఈ 3 విషయాలు అన్నమాట. చైతన్య మహాప్రభు అంత అంతరంగ రీజన్స్ అన్నమాట. ఫస్ట్ ఈస్ చైతన్య మహాప్రభు ఇస్ భక్తుడు. ఎందుకు భక్తుడుగా వచ్చాడు చైతన్య మహాప్రభు? ఎందుకంటే కృష్ణుడికి సేవ చేయడం వల్ల కృష్ణుడి భక్తుడు ఆనందపడతాడా, కృష్ణుడు సేవ స్వీకరించి కృష్ణుడు ఎక్కువ ఆనందపడతాడా అనే ఒక ఫైటింగ్ జరుగుతుంది. మీరు చెప్పండి, ఎక్కువ ఎవరు ఆనందపడతారు? కృష్ణుడికి సేవ చేయడం వల్ల మనం ఎక్కువ సేవకులు ఆనందపడతారా, కృష్ణుడు సేవ స్వీకరించడం వల్ల కృష్ణుడు ఎక్కువ ఆనందపడతారా? భౌతిక జీవితంలో అందరూ బాస్ కావాలనుకుంటారు. ఎందుకని? అంతేనా? అంతే కదా. అందరూ ఎవరన్నా దాస్ కావాలనుకుంటారా? భౌతిక జీవితంలో ఫస్ట్ టైం కావాలనుకుంటారు. थोड़ा साइड में कर दो, सेट करके ఇట్స్ ఓకే. భౌతిక జీవితంలో అందరూ ఏం కావాలనుకుంటారు? బాస్. ఎందుకని? ఎందుకని? అందరూ వాళ్ళకి సేవ చేస్తారు కదా. అందరూ పాలిటిక్స్ హెడ్ కావాలనుకుంటారు. ఎందుకని? అందరూ సేవ చేస్తారు కదా వాళ్ళకి. ముందుకు పెట్టేసి ముందుకు పెట్టు, పూల మీద. వెరీ గుడ్. కానీ ఆధ్యాత్మిక జీవితానికి భౌతిక జీవితం తేడా అది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కృష్ణుడికి సేవ చేయడం వల్ల కృష్ణ సేవలు ఎక్కువ ఆనందపడతారంట కృష్ణుడి కంటే. సో
సో కృష్ణుడికి మొదటి సేవకురాలు ఎవరు? వెరీ గుడ్. ఇంకా నెక్స్ట్ ఎవరు? లలిత, విశాఖ, ఇంకా చెంపకలత, అష్టసకు, చిత్రలేఖ. మనం ఎవ్వరు పోటీ పడనక్కర్లేదు. ప్రభు నేను బెస్ట్ డివోటీ అని. ఆల్రెడీ వాళ్ళ మెంబర్స్ 10 ఆ నెంబర్స్ మార్చలేదు. హూ ఇస్ ద బెస్ట్ డివోటీ ఆఫ్ కృష్ణ? రాధారాణి. అక్కడ 16,000 గోపికలు అన్నీ ఫిక్స్ అయిపోయాయి అన్నమాట. మన నెంబర్ చాలా లాస్ట్ ఉంది. అవునా? వీ డోంట్ నీడ్ టు ఫైట్ ఫర్ పొజిషన్స్ అన్నీ ఫిక్స్. కాబట్టి కృష్ణ ఏం చేశాడంటే, చైతన్య మహాప్రభు శ్రీమతి రాధారాణి ఎట్లయితే ఆనందపడుతుందో కృష్ణుడు సేవ చేసి, అలాంటి ఆనందాన్ని నేను పొందాలి అనుకున్నాడు. అందుకనే చైతన్య మహాప్రభు స్వయంగా భక్తుడు రూపంలో వచ్చాడు అనమాట. ఆ ఆనందాన్ని అనుభూతి పొందుదాము. అది ఫస్ట్ రీజన్. అంటే భక్తుడుగా వచ్చాడు చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు ఎప్పుడు నేను కృష్ణుడు చెప్పుకోలేదు అన్ని లీలల్లో కూడా. చైతన్య మహాప్రభు 48 సంవత్సరాలు ఎన్నో లీలలు చేశాడు. సన్యాసం తీసుకున్నాడు 24 సంవత్సరాలు. తర్వాత జగన్నాథ్పురిలో 6 సంవత్సరాల పాటు హరినామ సంకీర్తన చేశారు. 30 సంవత్సరాల నుంచి 48 సంవత్సరాలు అంటే 18 ఇయర్స్ చైతన్య మహాప్రభు చాలా క్లోజ్ అసోసియేట్స్ తో చాలా ప్రచారం చేశాడు. ఈ పిల్లలు గుర్తుగా తీసుకున్నారు. సో చైతన్య మహాప్రభు ఎప్పుడైనా నేను భగవంతుని చెప్పుకోలేదు. చైతన్య మహాప్రభు ఎలాంటి అనుభూతి పొందాలని ప్రయత్నం చేస్తున్నాడు? రాధారాణి సేవ భగవంతుడు చేస్తే ఆ అనుభూతి పొందడానికి కృష్ణుడు భక్తుడుగా వచ్చాడు అన్నమాట. అది ఫస్ట్ రీజన్. నెక్స్ట్ ఏది? భగవాన్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? కృష్ణ భక్తుడు, కృష్ణుడు, భగవంతుడు. అవునా? భక్తి 3 విషయాలు కదా. అంటే భగవంతుడుగా శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు ఇస్ నథింగ్ బట్ రాధాకృష్ణ నైయాన్య. చైతన్య మహాప్రభు ఇస్ వాట్ ఈస్ చైతన్య మహాప్రభు ఇస్ రాధా అండ్ కృష్ణ. అనుభూతి కూడా పొందాడు భగవంతుడు. నెక్స్ట్ వచ్చేసి చైతన్య మహాప్రభు ఆ భక్తి రసాన్ని అనుభవించాడు. సో మన భక్తి అంటే మనము చాలా మంది మనకి భక్తి అంటే ఏదో వ్రతం చేసుకోవాలో, తపస్సు చేసుకోవాలో, లేకపోతే ప్రభుజీ మేము ఆదివారం గుడికి టెంకాయ కొడతాము, లేకపోతే సంవత్సరానికి ఒకసారి తిరుమల గుండు కొట్టుకుంటాము. ఇవన్నీ మన డెఫినేషన్ ఆఫ్ భక్తి కదా. కానీ వాట్ ఈస్ భక్తి? అన్యాభిలాషితా శూన్యం జ్ఞాన కర్మధనావృతం ఆనుకూలేన కృష్ణస్య శీలనం భక్తి ఉత్తమం. దట్ ఈస్ ఉత్తమ భక్తి. అందుకే చైతన్య మహాప్రభు మనకి వ్రజ భక్తి నేర్పించాడు, నాట్ ఆర్డినరీ భక్తి. బృందావనంలో గోపికలు చేసిన భక్తి చేయాలంట. చేస్తారు మీరందరూ? బృందావనంలో గోపికలు చేసిన భక్తి చేయాలని చైతన్య మహాప్రభు స్వయంగా చూపించాడు. మహాప్రభు మనకి ఇచ్చింది అలాంటి భక్తి, కర్మమిక్ష భక్తి. అంటే స్వామి నేను హుండీలో 1000 రూపాయలు వస్తాను, మా కూతురు అమెరికా పోవాలంటే ఆ భక్తి ఇక్కడ దొరకదంట. నేను తిరుమలకు నడుచుకొని పోతాను, నా కూతురికి మెడికల్ సీట్ కావాలంటే అది వెంకటేశ్వర స్వామి దొరుకుతుంది. చైతన్య మహాప్రభు ఏం ప్రచారం చేశారంటే వ్రజ భక్తి ప్రచారం చేశారు. దిస్ ఇస్ టాప్ మోస్ట్ భక్తి. అందుకనే చెప్తున్నాను, భక్తి చేయడం వల్ల మనలోని అలవాట్లు, ఆలోచనలు మారాలి. అవునా? మనం అందరూ కూడా చాలామంది మన శివరాత్రి వస్తే శివుడికి పూజ చేస్తాం. అవునా? సోమవారం వస్తే శివుడికి పూజ చేస్తాం. మంగళవారం వస్తే ఎవరికి పూజ చేస్తాం? ఆంజనేయ స్వామి.
చాలా ప్రాంప్ట్గా ఉన్నారు. బుధవారం అయితే అయ్యప్ప స్వామి, గురువారం అయితే సాయిబాబా. మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి తెలుగు వాళ్ళకి, వెరైటీ, ఏది కావాలన్నా చేసుకోవచ్చు. కానీ శాస్త్రం ఇక్కడ ఏం చెప్తుందంటే, అయ్యా మీరు చేసే కార్యక్రమాలు ఉంటాయి కదా, ఏదైతే భక్తి కార్యక్రమాలు చేస్తారో అలాంటి కార్యక్రమాలతో మనలో మార్పు రావాలంట. ఆ మార్పు రావట్లేదు, మన చైతన్యం మారట్లేదు అంటే అలాంటి భక్తి చేయడం వృధా అని శాస్త్రం చెప్తాం. కాబట్టి చైతన్య మహారాజు మనకేమి ఇచ్చారు? వ్రజభక్తి ఇచ్చారు. వ్రజభక్తి ఎలా ఉంటుందంటే ఒక చిన్న కథ చెప్తాను. ఒకసారి కృష్ణుడికి తలనొప్పి వస్తుందంట. ఏమొస్తుంది? అయ్యా నాకు తలనొప్పి వస్తే పర్లేదు, కృష్ణుడి తలనొప్పి రావడం కదా. భగవంతుడు దేవాదేవుడు ఆయన తలనొప్పి రావడం ఏంది అంటే మనలాల్లో ఉంటాం కదా, మనలాంటి వాళ్ళని చూసి చూసి కృష్ణుడి తలనొప్పి వచ్చింది. కృష్ణుడి తలనొప్పి వస్తే అప్పుడు నారదముని వచ్చాడంట. కృష్ణుడు అన్నాడంట, అయ్యో నాకు తల బాగా నొస్తుంది, నాకు గోపికల చరణాల పైన ధూళి, వ్రజ ధూళి కావాలి, అది పెట్టుకుంటే నాకు తలనొప్పి తగ్గిపోతుంది అన్నాడు. అంటే భక్తులు ఎవరైతే భక్తులు వ్రజధూళికి పెట్టుకుంటే కృష్ణుడి తలనొప్పి తగ్గిపోతుంది. నారదుని అడిగితే, అమ్మ నేను ఇవ్వను, నరకానికి పోతాను. సో గోపికలను అడిగారంట, వెళ్తాను. ఇమ్మీడియట్గా వాళ్ళు వాళ్ళ కాలంలో ఉండే ధూళిని తీసి కృష్ణుడికి ఇచ్చారంట. అప్పుడు నారదుని అడిగాడంట, అరే వ్రజ ధూళి, మీ కాళ్ళలో ధూళి ఇచ్చారు, భగవంతుడు తలపైన పెట్టారు, మీరు నరకానికి పోతే మీ పరిస్థితి ఏంటి అన్నాడు. అప్పుడు గోపికలు అన్నారంట, మేము కొన్ని వందల వేల సంవత్సరం నరకంలో ఉన్న పర్వాలేదు, మా వల్ల కృష్ణుడికి కొద్ది సమయం పాటైనా తలనొప్పి తగ్గితే చాలు ఉన్నారు. ఇది వ్రజభక్తి అంటే. ఫర్ సేక్ ఆఫ్ సర్వింగ్ కృష్ణ వీ విల్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్. భగవంతుడి సేవ కోసం మనం ఏదైనా త్యాగం చేస్తాం చూడండి, దాన్ని వ్రజభక్తి అంటారు. చాలా మంది తిరుమలకి నిలువు దోపిడీ చేస్తారు, విన్నారు మీరు? నిలువు దోపిడీ ముందు అక్కడ ఉన్న చైన్లన్నీ మార్చేసి ఉమా గోల్డ్ వేసుకుంటారు. దట్ ఈస్ అవర్ భక్తి. అంటే కంప్లీట్ సరెండర్ టు కృష్ణ మనకి చాలా కష్టం, కానీ చైతన్య మహాప్రభు అలాంటి భక్తిని ఇచ్చాడు. అందుకనే చూడండి, ఎన్నో దేశాల నుంచి, ఆఫ్రికా, అమెరికా, ఎంతోమంది, ఎన్నో జాతుల వాళ్ళు, మనం ఇంకా భారతదేశంలో పుట్టాము, మనకు రాముడు అంటే తెలుసు, చిన్నప్పటి నుంచి కృష్ణుడు అని తెలుసు, కానీ మనలో అలవాట్లు మారట్లేదు. వీళ్ళు చూడండి, హరే రామ హరే కృష్ణ ఇస్కాన్ గుడికి వచ్చారనుకో, చాలా మేము మాయాపూర్ వెళ్తుంటాం అన్నమాట. అక్కడ 130 దేశాల ప్రజలు వస్తారు. నల్లవాళ్ళు, ఎర్రవాళ్ళు, ఎల్లో కలరు, పర్పుల్ కలరు, అన్ని కలర్స్ ఉంటాయి అక్కడ. హోలీ జరుపుకోవచ్చు అక్కడ, రోజు హోలీ. చైతన్య బాబు పుట్టిన స్థలం అది మాయాపూర్ అని, మీరందరూ వెళ్ళాలి. బెంగాల్ దేశంలో, బెంగాల్ స్టేట్ ఆఫ్ బెంగాల్లో ఉంది మాయాపూర్ ధామము. అక్కడ మేము వెళ్తున్నప్పుడు చాలామంది బ్లాక్ నీగ్రోస్, వెస్ట్ ఆఫ్రికా పీపుల్ వస్తుంటారు. వాళ్ళు మా రూమ్లో పడుకుంటుంటారు. మీటింగ్స్కి వెళ్తుంటాం కదా, వెళ్తుంటే వాళ్ళు, మేము అక్కడ దోమలు ఎక్కువ, మన మియాపూర్ లాగా. మాయాపూర్కి మియాపూర్కి చాలా కామన్ థింగ్స్ ఉంటాయి. అక్కడ దోమలు ఎక్కువ ఉంటాయి, ఇక్కడ దోమలు ఎక్కువ ఉంటాయి. యాక్చువల్లీ మాయాపూర్ని ఇంతకుముందు మియాపూర్ అనేవాళ్ళు, తెలుసా మీకు? అందుకే చాలామంది గొప్ప వైష్ణవులు వచ్చి మనకి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. ఈ మియాపూర్ని మాయాపూర్ చేయండి. చేద్దామా మాయాపూర్ని? ఎలా చేయాలి మాయాపూర్ని? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ నామ సంకీర్తనని ప్రతి ఇంటికి చేర్చాలి.
ప్రతి వీధిలో కూడా హరినామ సంకీర్తన చేయాలి. అదే మాయాపూర్ ధామం. ఎప్పుడు నిరంతరం అక్కడ ఏం జరుగుతుంటుంది? కీర్తనం, హరినామం జరుగుతుంటుంది. మేము రూమ్లో ఉన్నప్పుడు ఈ నల్ల వాటెవర్ ఆఫ్రికన్ సెంటర్ వాళ్ళని మేము ఆల్ అవుట్ పెట్టుకుని పడుకుంటాం కదా మనం ఇంట్లో, ప్రతి ఇంట్లో. అందరి ఇంట్లో ఆల్ అవుట్ ఉన్నాయా? ఆల్ అవుట్, మనం కూడా అవుట్. ఇంకా మనకు అదే తెలుసు కాబట్టి ఆల్ అవుట్. నాకు నిద్ర రాదు కదా, ఎంత చేసినా పోవు దోమలు. ఆల్ అవుట్ పెట్టి పడుకుంటే ఆయన అన్నాడు, ఎంత దుర్మార్గుడి నువ్వు, దోమలు చంపుతున్నావు. ఏదన్నా ఓడోమస్ పెట్టుకో, మస్కిటో ఆయిల్ పెట్టుకో, నువ్వు ఈ దోమలు చంపడం అవసరమా అన్నాడు. ఎవరు అంటే వాళ్ళు రోజు నరమాంసం తినేవాళ్ళు ఇంతకుముందు. దే యూజ్డ్ టు ఈట్ హ్యూమన్ ఫ్లెష్. అలాంటి వాళ్ళు దోమలను చంపడానికి కూడా సంకోచిస్తున్నారు. చూడండి, కృష్ణ భక్తి చేయడం వల్ల ఎలాంటి గుణం వస్తుందో. అంటే భక్తి చేయడం వల్ల మనలోని కామము, క్రోధము, మదము, మాశ్చర్యము, పూజ, లాభ, ప్రతిష్ఠ ఇవన్నీ పోవాలి. అది సింప్టమ్ ఆఫ్ భక్తి. అంతేగాని మంచిగా చీర కట్టుకొని, మంచి ధోతి కట్టుకొని, శనివారం అయితే పొద్దున అభిషేకం, ఆదివారం అయితే గుళ్ళ చెట్టు తిరుగుతాం, మళ్ళీ ఇంటికి వస్తే అత్తా పొడవు సీలు చూస్తాం. దీంట్లో మార్పు లేదు, దీనివల్ల ఏమి మార్పు ఉండదు. కాబట్టి చైతన్య మహాప్రభు వచ్చింది మనకి నిజమైన భక్తిని చూపించడానికి. ఎంత గొప్ప అవకాశం కదా. మనం ఎన్ని గుళ్ళు తిరిగాము, ఎన్ని వ్రతాలు చేశాము, ఎన్ని తపస్సులు చేశాము, కానీ మనకి భౌతిక కోరికలు పోవట్లేదు, అవునా? కానీ చైతన్య మహాప్రభు ఇచ్చిన ఈ పద్ధతి ఎవరైతే ఫాలో అవుతారో, నిజంగా హరినామ సంకీర్తన చేస్తారో శ్రద్ధగా, వాళ్ళలో మార్పు అనేది వస్తుందని చెప్తున్నాను. నెక్స్ట్, షీస్ ఇన్ బ్లిస్. ఆమెను ఆపలేదు, కంటిన్యూ. నెక్స్ట్ వచ్చేసి చైతన్య మహాప్రభు బాహ్యంగా వచ్చిన రీజన్స్ చెప్పారు శాస్త్రంలో. ఏమంటే ఈ హరినామ సంకీర్తన మనకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి చైతన్య మహాప్రభు వచ్చాడు. అందుకే కలికాలే నామరూపే కృష్ణ అవతారం. కలియుగంలో హరినామం అనేది భగవంతుడి నామంలో ఒకటే శక్తి. నామకారి బహుదా నిజ సర్వ శక్తి. కలియుగంలో భగవంతుడు తన శక్తిని అంతా దేనికి ఇచ్చాడు? నామానికి ఇచ్చాడు. గోవిందా అన్న వెంకటేశ్వర స్వామి పోయి దర్శనం చేసుకున్నా ఒకటే ఫలితం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రంలో ఎంతసేపు చెప్పింది అర్థం కాలేదు, ఇది బాగా అర్థమైంది. అంతేనా? అంటే నామానికి అంత శక్తినిచ్చాడు. అందుకనే భగవంతుడు హరేర్నామ హరేర్నామ హరేర్నామేవ కేవలం కలో నాస్తేవ 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 గతిరన్నతి. కలియుగంలో మీరు వ్రతాలు చేయనక్కర్లేదు, తపస్సులు చేయనక్కర్లేదు, ఉపవాసాలు ఉండనక్కర్లేదు. ఏం చేయబడినారు? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఈ నామ సంకీర్తన చేయటం ఆయన, ఈ నామానికి చాలా శక్తి ఉందని శాస్త్రం చెప్తోంది. ఆ యొక్క శక్తిని ప్రచారం చేయడానికి చైతన్య మహాప్రభు స్వయంగా భగవంతుడే వచ్చి బెంగాల్ దేశంలో ప్రతి గ్రామంలో, ప్రతి ఊరిలో కూడా ఆయన స్వయంగా నామ సంకీర్తన చేశాడు. చూడండి ఎంత గొప్పదో. భగవంతుడే స్వయంగా వచ్చి ఆయన నామాన్ని గురించి ప్రచారం చేస్తున్నాడు. చైతన్య మహాప్రభు పూరిలో, జగన్నాథ్ పూరిలో చాలా సంవత్సరాలు ఉన్నారు. పూరిలో రథయాత్ర చేస్తుంటే చైతన్య మహాప్రభు స్వయంగా ఆ రథం ముందర హరినామ సంకీర్తన చేస్తున్నారని. విహారయాత్రకి వెళ్తున్నాము. ఎక్కడికి మనం వెళ్తాం? సాయంకాలం మిర్చి బజ్జి తినడానికి,
లేదా పానీపూరి తినడానికి పునుగులు ప్రభు చెప్తున్నాడు. సాయంకాలం అయితే తీసుకెళ్ళకపోతే పిల్లలు ఇబ్బంది పెడతారు ఇంట్లో, బయటికి తీసుకెళ్ళాలి. అట్లా మండోదరిని కూడా రావణాసుడు తీసుకెళ్తున్నాడు. ఎట్లా వెళ్తున్నాడంటే ఫ్లైట్లో వెళ్తున్నాడు. అప్పట్లో ఫ్లైట్స్ ఉన్నాయి, పుష్పక విమానం, వెరీ గుడ్. వెళ్తుంటే పైనుంచి కిందకు చూశాడంట. చూస్తే వానరులంతా కూడా పెద్ద పెద్ద రాళ్లతో బ్రిడ్జ్ కడుతున్నారంట. ఎక్కడికి? లంకకి. ఆ యొక్క వానరులు ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని ఆ సముద్రంలో వేస్తున్నారంట. ఆ వేసే ముందు ఆ రావి పైన రామ రామ అని రాస్తున్నారంట. అబ్బా, మండోదరి అనింది, అయ్యా చూడు, ఆ నామానికి ఎంత శక్తి ఉందో, రామ అని రాస్తేనే ఆ రాయి తేలుతున్నది. భగవంతుడి నామానికి అంత శక్తి ఉంటే రామ బాణానికి ఎంత శక్తి ఉంటుంది, రాముడికి ఎంత శక్తి ఉంది. చుప్చాప్ అయిపోయినాయన, సీతనిచ్చేసే, నా మాట విను, బాగుపడు అని చెప్పింది. ఎవరు? ఎవరిని బాధ చెప్పి మొగుడు మాట వింటాడు? విన్నాడు, అస్సలు విన్నాడు. చూడండి, అందరూ కనెక్ట్ అవుతున్నారు. రియాలిటీ ఆఫ్ లైఫ్. సో అప్పుడు రావణాసుడు అన్నాడు, నీకేం తెలుసు, అప్పుడు మీ కరెంగేమో, నాకు కూడా తెలుసు ఆ ట్రిక్కు అని చెప్పి అట్లా విమానం అట్లా ల్యాండ్ అయిందంట. ల్యాండ్ అయ్యి రావణాసుడు వెళ్ళి పెద్ద రాయి తీసుకొని ఆ సముద్రం వేసాడంట. ఏమైంది? కానీ తేలిందంట. రావణాసుడు వేసినా కూడా తేలిందంట. తేలింది, చాలా రాళ్ళు వేసాడు, చాలా తేలిపోయినాయి. వెళ్ళి మండోదరితో అన్నాడంట, చూడు, నాకు కూడా శక్తి ఉంది, నేను కూడా ఆ రాళ్ళని పైకి ఫ్లోట్ చేశాను అన్నాడు. అప్పుడు మండోదరి వినిందంట, ఏదో సీక్రెట్ ఉంది, చెప్పు స్వామి అన్నంట. అవి గ్రేట్ సీక్రెట్ చెప్పమ్మా ఆయన అన్నాడు. ఎవరు? రావణాసుడు. మండోదరినంట, రాత్రి డిన్నర్ కట్టు స్వామి, నేను చెప్పకపోతే నువ్వు చెప్పేసి అన్నాడు. రావణాసుడు మెల్లగా చెవులో మండోదరి విన్నాడంట, నేను కూడా రామాన్ని రాశాను. అంటే రాముడు కూడా తెలుసు, రావణాసుడు కూడా తెలుసు, రామనామం గొప్పది, రాముడు గొప్పవాడు, మనం చేస్తున్న తప్పు, రామనామం జపం చేయాలని రావణాసుడు కూడా తెలుసు. కానీ ఏం చేశాడు? రాముడు కావాలనుకోలేదు, సీత కావాలనుకున్నాడు. అవునా? అంటే మనకు కూడా తెలుసు, ప్రభు హరే రామ హరే కృష్ణ భక్తులు చాలా మంచివాడు. మీరు జపం చేయండి ప్రభు, బాగా చేయండి, మీరు హరినామం చేయండి, ప్రచారం చేయండి ప్రభు, మీరు కూడా చేయండి ప్రభు అంటే మీరు చేయండి. మేము ఎంకరేజ్ చేస్తున్నాం కదా, మన స్టేడియంలో కూర్చొని కొట్టామండి, 6 కొట్టు అరుస్తుంటారు. అవునా? అయ్యా మీరు చేయండి ప్రభు, రోజు 2 మాలు జపం చేయండి అంటే నేను బిజీ ప్రభు అంతేనా? అంటే మనకి అహంకారం ఉంది, మనం కూడా చిన్న చిన్న రావణాసులు. భగవంతుడు నామం గొప్పదని తెలుసు, కానీ మనము హరినామం చెయ్యము. ఎందుకని? రావణాసుడు కూడా తెలుసు రామనామం గొప్పదని, చేశాడు, నామము చేయలేదు. కాబట్టి మనకి అహంకారం అడ్డం వచ్చింది. ఎవరికి? అందుకనే ప్రతి ఒక్కరు కూడా కలియుగంలో భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలి అంటే నామ సంకీర్తన చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇక్కడ ఎంతమంది ఒక మాల జపం చేస్తున్నారు? వెరీ గుడ్. కొన్ని స్టార్ట్ చేస్తారు. ఎంతమంది 16 మాలలు జపం చేస్తున్నారు? 16 మాలలు. వెరీ గుడ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 20. క్విక్గా మెజర్ చేస్తాం కదా.
ఎంతమంది 12 మాలలు జపం చేస్తున్నారు? 12, 10, 8. వెరీ గుడ్. ఎంతమంది 4 మాలలు జపం చేస్తున్నారు? 4 మాలలు జపం. వెరీ గుడ్. ఎంతమంది 1 మాల జపం చేస్తున్నారు? స్టార్ట్ చేశారు. వెరీ గుడ్. ఎంతమంది ఏం జపం చేయట్లేదు ఈరోజు ఇంతవరకు? సిగ్గుపడకండి. భగవంతుడు చూస్తున్నాడు, అబద్ధం చెప్పకండి. ప్రభుజీ నేను చెయ్యెత్తే అందరూ చూస్తారు కదా, నన్నే చూస్తారు కదా, అట్లా అనుకోకండి. ఎంతమంది ఎవరు జపం చేయట్లేదు ఇక్కడ? వెరీ గుడ్. ఈరోజు చైతన్య మహాప్రభు ఆవిర్భావ తిథి సందర్భంగా మీరందరూ కూడా ఎంత బిజీ ఉన్నా, మీరు సీఎం అయినా పిఎం అయినా రోజు 1 మాల జపం చేయాలి. ప్రయత్నం చేస్తారా? అందరూ, ఎవరు చేయని వాళ్ళందరూ కూడా 1 మాల జపం. ఎంతసేపు పడుతుంది తెలుసా? 10 నిమిషాలు పడుతుంది. ఎంతసేపు? 10 minutes. 10 minutes టైం ఉందా మీకు? ఉంది కదా. ప్రతి ఒక్కరు కూడా 1 మాల జపం చేశారంటే మన ఈ యొక్క భగవంతుడు సేవ చేయడానికి మన అనుగ్రహం దొరుకుతుంది. అందరూ ప్రయత్నం చేస్తారా? 1 మాల. చేతులు గట్టి పైకెత్తండి. ఇట్లా 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 హాఫ్. భగవంతుడు చూశాడు, నోట్ చేసుకున్నాడు. ఈరోజు మీరు అందరూ కూడా జపం చేయాలి. ఇంకొక రీజన్ ఏంటంటే చైతన్య మహాప్రభు రావడానికి కలిగే రీజన్ అద్వైత ఆచార్య. తెలుసా మీకు అద్వైత ఆచార్య ఎవరు? మహావిష్ణువు. ఆయన స్వయంగా ప్రార్థించాడంట కృష్ణుడు రావాలి అని. ఎవరు ప్రార్థించారు? అద్వైత ఆచార్య. నో, దర్ ఇస్ నైస్ పిక్చర్, ఐ విల్ షో యూ. యా, అద్వైత ఆచార్య. So somebody can take care of these kids. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama. అందరూ ఉపవాసం ఉన్నారు ఈరోజు. ఎంతమంది ఉపవాసం ఉన్నారు? నాకు సమయం ఇస్తే అయిపోతుంది స్లైడ్స్, లేకపోతే సెకండ్ షో కూడా రన్ అవుతుంది. నేను మైక్ రాక్షసుని మైక్ ఇస్తే వదలు. చైతన్య మహాప్రభు ఎందుకు వచ్చాడో ఒక రీజన్ ఏంటంటే అద్వైతాచార్య ఎవరైతే పంచతత్వలో ఒకరో ఆయన భగవంతుడు రావాలని ప్రార్థించాడంట. దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై లార్డ్ చైతన్య మహాప్రభు కేమ్ టు దిస్ మెటీరియల్ వరల్డ్. మనం ప్రార్థించినప్పుడు ఎలా ప్రార్థిస్తాము? హౌ డు వి ప్రే టు కృష్ణ? భగవంతుడు ఎలా ప్రార్థిస్తాము అని చూపిస్తున్నాడు ఇక్కడ. ఎందుకు ప్రార్థించాలి భగవంతుడికి, ఎలా ప్రార్థించాలి, ఎట్లా ప్రార్థించాలి తెలుసుకోవాలి. మనం ఏం చేస్తాం? దేవుడి ముందుకు రాగానే పెద్ద చిట్టి ఉంటుంది అనమాట. నేను బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి, హమ్దో హమారేదో, మేమిద్దరే బాగుండాలి, ఎవరు బాగుండదు. అంటే మనకి భగవంతుని ప్రార్థించడం కూడా తెలియదంట. ఒక ఆమె కట్టెలు మోస్తుందంట. కట్టెలు మోస్తుంటే చాలా కష్టంగా పాపం రోజు అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చి అమ్ముతుండేదంట. రోజు కట్టెలు మోసేటప్పుడు రామ రామ అని జపం చేసుకుంటే కట్టెలు మోసేదంట. ఆమె ఒకరోజు చాలా వయసు అయిపోయింది, చాలా కష్టంగా ఉంది కట్టెలు మోయడానికి. అందుకే రాముడే స్వయంగా వచ్చి ఆమెను అడిగాడంట, నీకు ఏం హెల్ప్ కావాలమ్మా, నేను చేస్తాను అన్నాడు. అంటే ఈ కట్టెలు తీసి నా తలపైన పెట్టు అన్నాడు. ఎవరన్నారు? ఆమె అడిగిందంట. అంటే ఆమె ఏం అడిగిండాలి? ఈ కట్టెలు పోయే పనే లేదు, నాకు రోజు 3 పూట్ల అన్నం పెట్టినా అంటే సరిపోయింది. అంటే ఆమె రాముడిని ఏమడగలవో తెలియదు. అది మన పరిస్థితి. మన చిన్న చిన్న థింగ్స్, నాకు జాబ్లో ప్రమోషన్ కావాలా, లేకపోతే నా భార్యకి నెక్లెస్ కావాలా కోరుకుంటారా? ఎవరు కోరుకోరు.
అంటే స్మాల్ థింగ్స్ అడుగుతున్నాం భగవంతుని. ఇప్పుడు నేను పొద్దున్న చెప్తున్నా, అదాని వచ్చాడు అనుకో, హైదరాబాద్ మియాపూర్కి వచ్చాడు. వచ్చి పాపం ఇంత కష్టపడుతున్నారు, మీకు మందిరం లేదు, ప్రతి వారం ఒకరి ఇంట్లో కార్యక్రమం చేస్తాం, పెద్ద మందిరం కట్టిద్దామని వచ్చాడు అదాని. వస్తానే అక్కడ స్టాల్లో మన విష్ణుతో ఉన్నాడు. ఆయన హంబుల్ కదా, ఏం కావాలి నీకు అని అడిగాడు అనుకో, ఒక 1000 నోటు రాసుకోండి ఈరోజు అభిషేకంకి. విష్ణు అదే అడుగుతాడు, ఎక్కువ అడగడు. అంటే ఎట్లా ఉంటుంది? అదాని వచ్చాడు, మనం ఏమడుగుతున్నాము? 1000 నోటు ఉదాహరణ. అంటే భగవంతుని ఏం అడగాలో తెలియట్లేదు మనం. అందుకనే విగ్రహాల దగ్గరికి వెళ్ళి కృష్ణుని ప్రార్థించడం చాలా జాగ్రత్తగా ప్రార్థించాలంట. మంచి భార్య అనుకున్నావు అనుకో, ఏమవుతుంది? ఆమె జీవితాంతం సేవ చేయాలి. భార్య రూపవతి శత్రువు చాని కూడా చెప్పాడు. అంటే భగవంతుని కోరుకోవడం చాలా జాగ్రత్తగా కోరుకోవాలి. ఏం చెప్తున్నాడంటే శాస్త్రము, వెన్ వి ప్రే ఇన్ ఫ్రంట్ ఆఫ్ డీటీస్, భగవంతుడికి నమస్కారం చేసేటప్పుడు ఒకటే ప్రార్థించాలంట. ఏం ప్రార్థించాలంటే, కృష్ణ చైతన్యానికి, కృష్ణ భక్తికి నాకు ఏది మంచిదైతే అది సమకూర్చిన ఆయన అని కోరుకోవాలి. మనకేం కోరుకో తెలియదు కదా, అవునా? వి డోంట్ నో వాట్ విల్ హ్యాపన్ విత్ అవర్ ప్రేయర్స్, అవునా? కౌన్ బనే కరోడ్పతి చూస్తారు మీరు? అమితాబ్ బచ్చన్ ట్రై చేశారు ఎవరన్నా? ఆయన దాంట్లో ఫస్ట్ లాటరీ తగిలిందంట ఒక రిక్షావాడికి లాటరీ తగిలిందంట. ఎంత ₹1 కోటి వచ్చాయని. ఎవరికి? రిక్షావాడికి. వాడు ఒక 6 months తర్వాత వచ్చి అమితాబ్ బచ్చన్కి వచ్చి, ఆ ₹1 కోటి నా జీవితం సర్వనాశనం అయిపోయింది రా. ఒక ఇంటర్వ్యూ ఉంది దానికి కూడా, యూట్యూబ్లో కూడా ఉంది, వినొచ్చు. వాళ్ళ భార్య ఇతను చంపడానికి వచ్చిందంట, ₹1 కోటి వచ్చిందంట. వాళ్ళ పిల్లలు ఈయన వదిలేశారంట. అంతకుముందు రోజు ప్రశాంతంగా రిక్షా దొక్కుని పడుకునేవాడు, భార్య రోజు అంత అన్నం పెట్టేదంట. ఎప్పుడైతే ₹1 కోటి వచ్చిందో ఆయన జీవితం అంతా నాశనం అయిపోయింది. అమెరికాలో లాటరీ ఉంటుందన్నమాట. లాటరీ ఎవరైతే లాటరీ వస్తుందో వాడు 4 months చనిపోతాడు అన్నమాట. అంటే మనిషికి అనవసరంగా వచ్చే డబ్బు వల్ల అనర్థమే. మన డబ్బు వల్ల సుఖం వస్తుంది అనుకుంటాం కదా, ఎంత ఉంటే అంత చాలంట. ఎక్కువ డబ్బున్నా 2 BHKలో మనకు కలిసి ఉండొచ్చు, 3 BHKలో 2 టీవీలు, 4 BHKలో 4 టీవీలు, అందరూ ఒక రూమ్లో ఉంటారు. ఎవరన్నా కలుస్తారా? ఇప్పుడు అందుకే విల్లాస్ అయిపోయినా, కిందనేమో పైన మేము మాట్లాడుకోవడం కూడా ఏమి ఉండదు. అంటే మనిషికి డబ్బు వల్ల ఇంకా రిలేషన్షిప్స్ దూరం అవుతున్నాయి. జయలలిత ఇల్లు వచ్చేసి 330 రూములు ఉండేటువంటి చెన్నైలో ఆమె ఇల్లు. ఆమె ఇంట్లో ఎంతమంది ఉన్నారు తెలుసా మీకు? ఆమె శశికళ ఇద్దరే, అంత ఇంకా మిగతా అంతా పనిచేసేవాడు. 330 రూములు. అంటే ఏదైతే మనకు అవసరం లేదో అది కోరుకోకూడదు. కోరుకుంటే ఏమవుతుంది? జైలుతో త్వరగా వెళ్ళిపోయింది పాపం, చీఫ్ మినిస్టర్ని పంపించేసారు ఆమె, అవునా? సో భగవంతుడు తెలుసు మనకి ఏది కావాలి, ఏది ఇవ్వాలి. తండ్రికి తెలుసు కదా పిల్లవాడికి ఏమి ఇవ్వాలి కదా. అందుకని భగవంతుడికి ఏం కోరుకోవాలి మనము? విచ్ ఎవర్ హెల్ప్స్ ఇన్ మై కృష్ణ కాన్షియస్నెస్. మనకి జీవితంలో కృష్ణ భక్తులు ఎదగడానికి ఏది అవసరం ఉందో అది మాత్రం కోరుకోవాలి. అందుకనే ప్రార్థన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. అందుకే అద్వైతాచార్య ఏం చేశాడు? చైతన్య మహాప్రభు రావాలని he intensely prayed for Krishna. How Kunti Maharani prayed for Krishna, how Dhruva prayed for Krishna, how Prahlad prayed for Krishna, how Gajendra prayed for Krishna. గజేంద్రుడు ఒక ఎవరు? ఏనుగు, అవునా? అంటే ఈవెన్ ఒక జంతువు కూడా ప్రార్థిస్తే భగవంతుడు వచ్చాడు, అవునా? సో కృష్ణ ఈజ్
ఇఫ్ యు ప్రే ఇంటెన్స్లీ కృష్ణ విల్ కమ్. అందుకనే మనం రోజు ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. సో మనం ఏం చెప్పుకున్నాం ఇంతవరకు చెప్పండి, అది ముందుకెళ్ళాం. వాట్ ఆర్ ద 3 ఇంటర్నల్ రీజన్స్ ఆఫ్ అపియరెన్స్ ఆఫ్ లార్డ్ చైతన్య? భక్తి, భగవంతుడు, భక్తుడు. వెరీ గుడ్. 3 ఎక్స్టర్నల్ రీజన్స్ ఆఫ్ లార్డ్ చైతన్య ఏవి? ఒకటి, అద్వైతాచార్య స్వయంగా ప్రార్థించాడు. ఇంకోటి, యుగావతారం. రైట్? మహాప్రభు కేమ్ టు ప్రాపగేట్ దిస్ హోలీ నేమ్. ఈ యొక్క నామ సంకీర్తన ప్రచారం చేయడానికి భగవంతుడే స్వయంగా వచ్చారనమాట. ఇంకొక రీజన్ we did discuss this. How to do service, loving service to Krishna. భగవంతుడికి ఎట్లా సేవ చేయాలో చూపించడానికి వచ్చాడు భగవంతుడు. అనలాయిడ్ డివోషన్, వ్రజ భక్తి చెప్పుకున్నామా? వ్రజ భక్తి అంటే భగవంతుడికి సేవ ఎలా చేయాలో చూపించడానికి భగవంతుడు వచ్చాడు. రాముడికి శబరి ఎట్లా సేవ చేసిందండి? శబరి ఒక ట్రైబల్ లేడీ, అంటే చెప్తే నన్ను జైలు వేస్తారు. ఆమె వాళ్ళ గురువు వస్తే చెప్పాడని కొన్ని వందల సంవత్సరాలు రాముడు వస్తాడని చెప్పి వెయిట్ చేసి, రాముడు వచ్చాడా? ఎంతసేపు ఉన్నాడు? కొద్ది సమయం ఉన్నాడు. అంటే భగవంతుడి సేవ కోసం నిరీక్షించింది. అది నిజమైన సేవ. అందుకే ప్రభుపాల్ వారు ఏం చెప్పారంటే, భక్తి అంటే భక్తియుక్త సేవ. ఏమి భక్తి అంటే? భక్తి మీన్స్ డివోషనల్ సర్వీస్. మనము ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారు, ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ సరిపోతుందా? సరిపోతుందా? ఇక్కడ ఎవరు ఆ కేటగిరీలో లేనట్లు. రెస్పాన్సిబిలిటీ, ప్రమోటెడ్ బీయింగ్స్. ఆ స్టేజ్ అయిపోయింది, మర్చిపోయినాము. అంటే ఐ లవ్ యూ చెప్పిన తర్వాత గిఫ్ట్స్ తీసివ్వాలి, షాపింగ్ మాల్ తీసుకెళ్ళాలి. అవునా? ఎన్నో తీసేయాలి కదా, తీసిస్తేనే కదా. అట్లనే భగవంతుడికి మనము 2 ఇంపార్టెంట్ అంట. భక్తి ఇంపార్టెంట్, సేవ ఇంపార్టెంట్. ఏవి? సేవ. అందుకే భక్తియుక్త సేవ. అందుకే మనం మందిరం కోసం ఏం చేయాలి? ప్రసాదం తీసుకోవాలి ఫస్ట్. అవునా? మందిరంకి వస్తే ప్రభుజీ ఏదైనా సేవ ఉంటే చేయాలి. అంటే ప్రభుపాదులు వారు ఏం చెప్తారంటే, ఒక రైలు పట్టాకి 2 పట్టాలు ఉంటాయి కదా. ఒక పట్ట భక్తి అంటే మన సాధన. రోజు చెప్పుకుంటాం కదా, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. రోజు పొద్దున పూట కొద్దిసేపు లేచి ఈ నామ సంకీర్తన చేయండి. అది సాధన భక్తి అంటారు. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోతే ఆఫీస్ పోతామా? సోమవారం, రేపు సోమవారం, నాకు రోజు సండే. ఎవరికైనా ఇష్టమా మండే ఆఫీస్కి పోవాలంటే? ఎవరికి ఇష్టం లేదు, కానీ పోవాలి. స్కూల్ పిల్లలు పోవాలంటే ఇష్టమా? ఇష్టం లేదు. మనకు కూడా భక్తి చేయాలంటే రుచి లేదు. అవునా? భక్తి చేయాలంటే రుచి లేదు, కానీ చేయాలి. ప్రతిరోజు ఆఫీస్కి పోతాం, ప్రతిరోజు పోతాం కదా. బాస్ తిట్టినా కొట్టినా తప్పదు, ఈఎంఐ కట్టుకోవాలి. ఉద్యోగం పోతే భార్య కూడా అన్నం పెట్టదు. మ్యాండేటరీ, జాబ్ ఈజ్ మ్యాండేటరీ కదా. ఎంత కష్టం ఉన్నా, ట్రాఫిక్ ఉన్నా, ఏమున్నా, వర్షం ఉన్నా, రెయిన్ కోట్ వేసుకొని ఎంతలో పోతాం ఆఫీస్కి. ఎందుకని? ధనమే మూలం. అవునా? అట్లే ఈ యొక్క సాధన వల్ల మనలో అనర్థాలు పోతాయి, మనలో ఆనందం వస్తుంది. చేతో దర్పణ మార్జనం మహాదావాన్ని నిర్మాణం శ్రేయ కైరక చంద్రికా వితరణం విద్యా వధు జీవనం ఆనంద బుద్ధివర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం. ఎన్ని లాభాలు తెలుసు. పొద్దున్న ఎంతమంది ఉన్నారు? పొద్దున్న క్లాసు ఎంతమంది ఉన్నారు?
ఆనందాంబుధివర్ధనం అంటే కంటిన్యూస్ ఆనందం వస్తుందంట, బ్రేక్స్ ఉండవు. భౌతిక జీవితంలో బ్రేక్స్ ఉంటాయి. ఏమేమి? త్యాగము, భోగము. ఫస్ట్ మనం గుడికి వస్తాము, ప్రభుజీ మీరు చెప్పింది కరెక్టే, దుఃఖాలే అశాశ్వతం, అంతా దుఃఖం ఉంది, నేను ఇస్కాన్లో జాయిన్ అయిపోతానంటారు. వస్తాను ఫస్ట్. కొన్ని రోజుల తర్వాత ప్రభుజీ మా మామ ఫోన్ చేసినాడు, బ్యాగ్ ఎత్తుకొని వస్తుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఏం చేస్తాడు? అక్కడ ఇస్కాన్లో బ్రెయిన్ వాష్ చేస్తాడు. ఆ మామకు చెప్తాడు మస్తు ఇబ్బంది పెట్టాడు అని చెప్పి అక్కడ ఏం చేస్తాడు? మళ్ళా నార్మల్. మళ్ళా కొన్ని రోజుల తర్వాత అప్పు తిప్పుతుంది, వచ్చేస్తాడు. అవునా? అంటే మనకి మన భక్తి చేస్తుంటాము, డబ్బులు వస్తాయి, మనకి మంచి ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు డబ్బులు వస్తే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, రియల్ ఎస్టేట్లో పెట్టాలా, తెలంగాణ రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది. ఢిల్లీ కాలాడు కాయతో పచ్చుతాయి, నై కాయతో పచ్చుతాయి. ఇఫ్ యూ గెట్ మోర్, దట్ ఇస్ ఆల్సో ప్రాబ్లం. పీపుల్ గెట్ బిజీ. అందుకే భోగము, త్యాగం. బయటికి వెళ్తాము, దెబ్బలు తగ్గుతాయి, మళ్ళీ లోపలికి వచ్చేస్తాం. అవునా? అంటే హ్యాపీనెస్ ఉంది, కంటిన్యూస్గా ఉండదు. అవునా? ప్రభుత్వాలు వారు చెప్తారు, ఒక వాడిని ఒక చెరువులో ముంచామనుకో, ముంచినప్పుడు ఏమవుతుంది? గిల్ల తనుకుంటాడు, అమ్మమ్మ వద్దు 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 అంటాడు. బయటికి తీస్తే అబ్బా ఎంత బాగుంది, కొద్దిసేపు ఎంజాయ్ చేద్దాం బతుకు. మన లైఫ్ అంతేనా? వి వాంట్ టు ఎంజాయ్. భోగము, త్యాగం. కానీ కృష్ణ చైతన్యంలో శాశ్వత ఆనందం. నీకు ఇంటరప్షన్ ఉండదమ్మా, ఇక్కడ కంటిన్యూస్ సప్లై ఉంటుంది వాటర్. అందుకనే మచ్చితా మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంత మాం నిత్యం పుష్యంతి చ రమంతి చ. ఆనందం కాదంట ఈ హరినామం చేస్తే, బ్లిస్ఫుల్. బ్లిస్ అంటే ఏంటి? రమంతి. మనకి రమంతి ఆనందం కలుగుతుందండి. కాబట్టి ఈ కృష్ణ చైతన్యం చేయడం వల్ల మీకు శాశ్వతమైన ఆనందం వస్తుంది. చేస్తారా? ఏం చేయాలని చెప్తున్న ప్రభుపాలు వారంటే భక్తియుక్త సేవ చేయాలి. భక్తి అంటే ఏం చేయాలంట? ఓన్లీ ప్రభుజీ మీరు బాగానే ఉంది, జపం చేసుకుంటాం, ఇంటర్ జూమ్లో అటెండ్ అవుతాము, సండే కూడా కాదు, జన్మాష్టమి రోజు వస్తామంటే సరిపోదండి. భగవంతునికి సేవ చేయాలి, భక్తులకు సేవ చేయాలి, వైష్ణవులకు సేవ చేయాలి. దాన్నే భక్తి అంటారంట. అంతే, భక్తియుక్త సేవ చేయాలి. మందిరానికి వస్తే ఏం చేయాలి? ప్రసాదం తీసుకోవాలి, కొబ్బరి చెప్పు తినాలి. అంతేనా? మనం నేర్పించిందే కదా. కానీ మందిరానికి వస్తే టెంపుల్ క్లీన్ చేయాలి. చేతో దర్పణ మార్జనం. మన మనసులో మలినాన్ని పోతాయండి. బాంబేలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ మఫఫ్ ప్లాన్ అంటారు. వాళ్ళంతా పెద్ద రిచ్ పీపుల్. వాళ్ళు రోజు కొట్లాడుకుంటారు, నేను టెంపుల్ గడుగుతాను, నేను టెంపుల్ గడుగుతాను. తెలుసా? సేవ చేయడానికి ఫైటింగ్ ఉంటుంది అక్కడ టెంపుల్లో. ఎవరు? రిచ్, అదానీ, వాళ్ళంతా. ఎవరు? పిరమిడ్ గ్రూప్స్. పిరమిడ్ గ్రూప్స్ విన్నారా మీ పేరు? వాళ్ళంతా రోజు కొట్లాడుకుంటారు. అంటే సేవ దొరకడం చాలా భాగ్యం అన్నమాట. మన జీవితంలో మనతో వచ్చేది ఒకటే, ఏది? సంపద. అందుకే లక్ష్మణుడికి ఎందుకు ఆ పేరు వచ్చింది? ఎవరు లక్ష్మణుడు? లక్ష్మీ సంపన్నుడు. ఏమి లక్ష్మి ఉంది రాముడి దగ్గర? ఫిక్స్డ్ డిపాజిట్ లేవు, ఆయన పుట్టుతో దరిద్రుడు మన డెఫినేషన్ ప్రకారం. ఎంపీలు లేవు, రియల్ ఎస్టేట్ ప్లాట్లు లేవు, ఏమీ లేవు, రాజ్యం లేదు, ఏం లేదు. ఎవరికి? లక్ష్మణుడికి. కానీ లక్ష్మణుడికి ఏముంది? లక్ష్మణుడి మీద రాముడి సేవ ఉంది. అది సంపద. మనతో వచ్చేది ఒక్కటే, ఇంకా ఏమి రాదండి. ఖాళీ హాత్ ఆనాయే, ఖాళీ కాట్ జానాయే. అందుకనే భగవంతుడికి సేవ చేయడం అనేది మనకి చాలా దుర్లభం. అదే సంపద. ఇంకెవ్వరు రారండి మనతో పాటు, ఇంకెవ్వరు రారు. కాబట్టి మనం ఏం చేయాలి? భగవంతుడి సేవ చేయాలి. దాన్ని భక్తి అంటారు.
సో ఇంకా చాలా విషయాలు చెప్పుకోవాలి. 2 విషయాలు చెప్తాను, తర్వాత క్లోజ్ చేస్తాను. చైతన్య మహాప్రభు లీలలు అన్లిమిటెడ్. చైతన్య మహాప్రభు మొత్తం టీచింగ్స్లో 3 ఉన్నాయంట చైతన్య మహాప్రభు. ఒకటి నామే రుచి, జీవేదయ, వైష్ణవ సేవ. ఈ భక్తిలో ఠాకూర్ ఆల్సో టోల్డ్ సేమ్ థింగ్, 3 things. నామ సంకీర్తన చేయాలి, హరినామం చేయాలి. సెకండ్ ఏం చేయాలి? జీవేదయ అంటే ప్రభుజీ ప్లీజ్ యూ షుడ్ సర్వ్ అదర్ లివింగ్ ఎంటిటీస్. ఎవరికి సేవ చేయాలి? గో సేవ చేయాలి. అవునా? ఎన్నో జీవులు ఉన్నాయి. ఎంతమందికి కృష్ణ చైతన్యం లేదు. ఎంతో మంది ఈ టైంలో ఏం చేస్తున్నారు పాపం? సీరియల్ స్టార్ట్ అయిపోయింటాయి ఇప్పటికి. ఎంత స్ట్రెస్లో ఉంటారు పాపం. పొద్దునంతా స్ట్రెస్, సాయంకాలం స్ట్రెస్, నైట్ న్యూస్ స్ట్రెస్. అవునా? ఎంత ఇబ్బంది పడుతున్నారు కదా. వాళ్ళందరికీ మీరు దయ చూపేదో లేదా? వైష్ణవుడి మొదటి గుణం ఏంటి? దయ. ఏమి ఇవ్వగలుగుతాం వేరే వాళ్ళకి మనము? డైమండ్ నెక్లెస్ సరిపోతుందా? అందరికీ సరిపోతుందా? ఏమి ఇవ్వాలి అందరికీ? పూజ అప్సోరైక. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. 5 minutes అయిపోతుంది లెక్చర్. మళ్ళీ ప్రసాదం ఉంటుంది. 5 నిమిషాలతో చాలా కాల్స్ వచ్చాయి ఆల్రెడీ. ఒకటేం చేయాలి? నామరుచి అంటే మనం హరినామ సంకీర్తన చేయాలి. రెండోది ఏం చేయాలి? జీవే దయ అంటే జీవులు కూడా దయ ఉండాలి. ఏం చేయాలి? ప్రచారం చేయాలండి. హిందువుగా జన్మించు, హిందువుగా గర్జించు అని చెప్పి రోడ్ల మీద పోస్టర్లు పెట్టు తిరిగితే ఏమీ రాదండి. ఏమన్నా వస్తుందా? ఏమీ రాదు. అందరికీ భగవద్గీత భాగవతాన్ని ప్రచారం చేయాలి. ఈ సనాతన ధర్మం గురించి 10 మందికి చెప్పాలి. అదే మన నిజమైన దయ. హిందూ ధర్మం రోడ్డు మీద కార్లు పెట్టుకుని పంచితే ఏం ప్రయోజనం లేదండి. ప్రతి హిందువు భగవద్గీత చదవాలి. అద్వైతాచార్య ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో బౌద్ధ క్లాస్ పెట్టేవాడు. చెప్తుంటాను, అప్పుడే చెప్పాను కదా, ఇస్కాన్ వాళ్ళు ఏం ప్రచారం చేస్తారు, ఇస్కాన్ వాళ్ళు ఏం భగవద్గీత చెప్తారు, మనం మాత్రం ఏం చేయము. కానీ మనం హిందూగా గర్జిస్తాం. ఏం గర్జించినప్పుడు స్టిక్కర్ అప్పించుకోవడం ఇంటి ముందు. అందుకనే ప్రతి ఒక్కరు ప్రచారకులు కావాలి. ప్రతి ఒక్కరు ప్రచారకులు అంటే కూర్చొని గంటల క్లాస్ చెప్పడం కాదు. ఈ హరే కృష్ణ ప్రభుపాద వారు స్థాపించిన ఉద్యమానికి సేవ చేయాలి. మనకి తోచిన సేవ. మా మందిరంలో చాలా సేవలు ఉన్నాయి. భగవంతుడికి వంట వండొచ్చు, మందిరం క్లీన్ చేయొచ్చు, పుస్తకాలు వితరణ చేయొచ్చు. ఇవన్నీ కూడా సనాతన ధర్మ ప్రచారం చేసినట్లే. అవునా? కానీ ఏదో సేవ చేయాలి. జీవదయ అంటే అది ముఖ్యం. మీరందరూ ఏదో ఒకటి సేవ చేయగలుగుతారా? ప్రయత్నం చేయగలుగుతారా? మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం ఈ ట్రాక్ వస్తారా? ఫస్ట్ మీరు సేవ చేయాలంటే మీ నెంబర్లు అంతా అక్కడ ఇవ్వాలి. ఇస్తే మన వాళ్ళు మీకు ప్రతి ఫెస్టివల్ ఇన్వైట్ చేస్తారు. ఇన్వైట్ చేసి మీకు 2 విషయాలు నేర్పిస్తారు. మనం నేర్చుకుంటే కదా వేరే వాళ్ళు చెప్పచ్చు. మన జోబులో 100 రూపాయలు పెట్టే దానం చేయొచ్చు. మన జోబులో ఏం లేదు. ఎవరికైనా డబ్బిగలుగుతామా? మనం ప్రచారం చేయాలంటే మనకి ఈ సనాతన గొప్పతనం తెలుసుకోవాలి. భగవంతుడికి ఎట్లా సేవ చేయాలో శిక్ష పొందాలి. భక్తులతో ఎలా ఉండాలో నేర్చుకోవాలి. అంటే మనందరికీ ట్రైనింగ్ చాలా అవసరం. అవసరమా లేదా? నార్మల్ స్కూల్లో 10th క్లాస్ పాస్ కావాలంటే ట్రైనింగ్ అవసరం. అవునా? ఇంటర్మీడియట్ కావాలంటే PhD చేయాలంటే ట్రైనింగ్ అవసరం. కృష్ణుడికి తెలుసుకోవాలంటే మనకి ట్రైనింగ్ అవసరమా లేదా? స్పెషల్ క్లాస్ ఉంటుంది, 1-to-1 క్లాస్. అందుకనే కస్టమైజ్డ్ క్లాస్. కాబట్టి చాలా ఇంపార్టెంట్. మనం ట్రైనింగ్ తీసుకోలేదనుకో
మనం గర్జిస్తూనే ఉంటాం హిందువుగా. ఎక్కడ? మన డోర్ పైన, స్టిక్కర్ పైన. అవునా? మన నిజంగా జీవదయ చేయాలంటే మనం శిక్షణ పొందాలి. అవునా? నెక్స్ట్ వైష్ణవ సేవ. చెప్పాను కదా, శ్రీల ప్రభుపాదుల వారు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాలు స్థాపించారు. ప్రభుపాద్ చెప్పాడు, మీ అండ్ ఇస్కాన్ బోత్ ఆర్ సేమ్. ఎప్పుడైతే వైష్ణవ సేవ చేస్తామో భగవంతుడు ఈజీగా సంతృప్తి చెందుతాడు. అందుకే చూడండి, రాముడి టెంపుల్స్ ఎక్కువ ఉన్నాయా, హనుమంతుడి టెంపుల్స్ ఎక్కువ ఉన్నాయా భారతదేశంలో? హనుమాన్ టెంపుల్స్ ఎక్కువ ఉన్నాయా? హనుమంతుడి టెంపుల్స్ ఎక్కువ ఉన్నాయి, లవకుశ టెంపుల్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే రామ భక్తుడికి సేవ చేయమని భగవంతుడు చెప్తున్నాడు అండి. చూడండి, రాముడు శివుడికి పూజ చేస్తాడు. ఎక్కడ? రామేశ్వరుడు. అంటే రాముడే శివుడికి స్వయంగా పూజ చేస్తున్నాడు. అంటే హీ వాంట్ టు ప్లీజ్ హిస్ డివోటీస్. ఎప్పుడే కృష్ణ భక్తులు మన సంతృప్తి చెందుతారో అప్పుడు భగవంతుడు సంతృప్తి చెందుతాడు. భగవంతుడు డైరెక్ట్ యాక్సెస్ లేదండి. అవునా? పూజారి అంటే వైష్ణవుడు. అందుకే యశ ప్రసాద భగవత్ ప్రసాద, యశ అప్రసాద నగతి కుతూహం. అందుకనే వైష్ణవ సేవ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చైతన్య మహాప్రభు చెప్పింది ఈ మూడే. ఏవి? నామరుచి, జీవేదయ, వైష్ణవ సేవ. ఈ మూడైతే చేశామంటే చైతన్య మహాప్రభు చాలా సంతృప్తి చెందుతారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నేను అనుసరు. ఓకే, సో చాలా సంతోషము. ఈరోజు చాలా మంది వచ్చారు. ఫస్ట్ టైం ఎవరు వచ్చారు మందిరానికి? ఇక్కడ భగవంతుడు ఇదే మందిరం. ఎక్కడైతే భగవంతుడి యొక్క గుణాలు, భగవంతుడు కీర్తన జరుగుతుందో అక్కడే భగవంతుడు ఉంటాడు, మందిరంలో ఉన్నాడు. భారతదేశంలో ఎన్నో మందిరాలు ఉన్నాయి, కానీ భగవంతుడి కీర్తన జరగట్లేదు. అక్కడ భగవంతుడు పారిపోతాడు. ఎందుకు? మన గణేష్ నిమజ్జనంలో కొడతాం కదా సినిమా పట్లలో, వినాయకుడు కూడా పరిగెత్తిపోతాడు. అలాంటి భక్తి చేయకూడదంట. ఎక్కడ భగవంతుడు అంటే ఎక్కడైతే కృష్ణ భక్తులు భగవంతుడికి సేవ చేస్తారో, ఎక్కడైతే నామ సంకీర్తన చేస్తారో అక్కడ భగవంతుడు ఉంటాడు. కాబట్టి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ ద ఫస్ట్ టైం. ఈరోజు స్పెషల్గా మనకి ఇక్కడ ఉన్నది కృష్ణ బలరాములు, గౌర్నిత అంటారు. ఇక్కడ ఎవరు? చైతన్య మహాప్రభు, ఇక్కడ నిత్యానంద మహాప్రభు. ఈరోజు ఈ ఫెస్టివల్ గాను సమ్ గార్లాండ్స్ ఆర్ దేర్, కెన్ బ్రింగ్ గార్లాండ్స్, వాళ్ళకి ఇద్దాం. ఇక్కడే ఉన్నాయి గార్లాండ్స్. అయితే గార్లాండ్స్ ఈరోజు ఈ యొక్క డ్రెస్ స్పాన్సర్ చేస్తున్న ప్రభుజీ తరుణ్ ప్రభు అండ్ ఫ్యామిలీ. ప్రభుజీ ఇది రా सकते आप? తరుణ్ ప్రభు అండ్ మాతాజీ లెఫ్ట్ ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళకి ఒకసారి ఇన్వైట్ చేయండి. ఈ ఫెస్టివల్ చేయాలంటే మీరు అందరూ వచ్చారు కదా, కానీ ఎంతోమంది బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసి ఉంటారు. అవునా? చాలా మంది డివోటీస్. ఒకసారి వాళ్ళందరికీ హరే కృష్ణ మనం చెప్దామా? పర్వాలేదా? మనకేం నష్టమా? మీరేం నష్టపోతారా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. తరుణ్ ప్రభుజీ, ప్లీజ్ కమ్ హియర్. We pray to Gaura Sundara that your family has good spiritual progress and always be happy in Krishna consciousness.